మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ఇప్పుడైతే మనం కొండపెట్టుగుండ వెలికట క్షేత్రంలో అయితే ఉన్నామండి. మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేవి అంగరంగ వైభవపేతంగా అయితే ప్రారంభమయ్యాయి. ఈ రోజున గిరి ప్రదక్షిణ అనేది జరిగింది. సో ఈ 11 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరగనున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసేటటువంటి రాజ్ కుమార్ చౌదరి సార్ అయితే మనతోనే ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేవి ఈసారి 11 రోజులు కూడా జరగనున్నాయి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా జరగనున్నాయి? ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం గౌరవ మా కావలి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రెండవసారి ఎంతో ఘనంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటగా గిరి ప్రదక్షిణతో మొదలైన కార్యక్రమం వచ్చే నెల 8వ తారీఖు ఏకాంత సేవతోటి ముగుస్తుంది. అంటే ఈ సంవత్సరం 11 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని మన కూటమి ప్రభుత్వం ఆదేశించిన మీదట 11 రోజుల పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎలా జరుగుతాయో అలానే ఇక్కడ కూడా అదే రకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొని గిరి ప్రదక్షిణ ఎంతో విజయవంతంగా నిర్వహించారు. ఇంకా రాబోయే కాలంలో భక్తులు రోజు రోజుకి పెరుగుతారనే ఉద్దేశం మీద ఇక్కడ అన్ని ఏర్పాట్లను, వసతి ఏర్పాట్లు కానీ, మన పోలీసు వారు ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి కూడా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా మేము ఈరోజు సాయంత్రం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం. ఎక్కడైనా భక్తులకి ఎక్కడైనా అసౌకర్యం కలిగితే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కొట్టినచో వాళ్ళకి తగిన సహాయం దేవస్థానం తరఫున అందించేదానికి మేమందరం కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. కొత్త పాలక మండలి 10 రోజుల క్రితం ఇక్కడ కొలువు తీరింది. ఈ కొత్త పాలక మండలి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన సూచనలతోటి ఈ సంవత్సరం జరిగే నవాహ్నిక బ్రహ్మోత్సవాలని మేము ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లయితే ప్రతి సంవత్సరం మీద కూడా ఈ సంవత్సరం కూడా ఎంతో మంది ప్రజలు రావడానికి మక్కువ చూపుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఆ విధంగా ఉంది. ఇక్కడ దాదాపుగా ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరిగింది ప్రజల కోసం వివరించండి. మా గత 18 నెలల కాలంలో గౌరవ ఎమ్మెల్యే గారు నమ్మి ఇక్కడ దాతలు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బచ్చు కృష్ణకుమార్ గారు 2 కోట్ల రూపాయలతోటి కింద 6,000 మంది కూర్చునే కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. మొన్నే దాన్ని 21వ తారీఖు దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలానే మన గౌరవ ఎంపీ గారు 2 కోట్ల రూపాయలతోటి పుష్కరిణి రేపు 1వ తారీఖు ఉదయం 10:30కి గౌరవ ఎంపీ గారు, కొవ్వూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి చేత దాన్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తరఫున మనకి పడమర గాలిగోపురం కానీ, అలానే రథం ప్రతిసారి ఇప్పటికి దాదాపు 3 సార్లు ఈ రథం ఇక్కడ ఈ దేవస్థానంలో కొన్ని అపశృతులు దొల్లాయి. ఈసారి అటువంటి అపశృతులు దొల్లకుండా ఈ రథ మండపాన్ని ఎంతో తొందరగా నిర్మించడం జరిగింది. అంటే రథాన్ని మనం జాగ్రత్త చేసుకొని ఆ రోజు రథోత్సవం రోజు తీసుకెళ్లి 2 ఊర్లు, పాత ఊరు కొండబెట్టగుంటలో దాన్ని జాగ్రత్తగా తిప్పాలనే ఉద్దేశం మీద ముందుగా ఎమ్మెల్యే గారు రథానికి సంబంధించిన రథశాలని నిర్మించడం కూడా జరిగింది. అలానే తూర్పు వైపు మెట్లని నిర్మిస్తూ ఉన్నారు, కానీ అది ఇంకా సమయానికి రాలేదు. దాని తూర్పు వైపును కూడా అంతా కూడా ల్యాండ్స్కేపింగ్ చేసేసి సిమెంట్ రోడ్డు దాదాపు 100 అడుగుల వెడల్పులో ఒక సిమెంట్ రోడ్డును వేసి తూర్పు వైపు నడవాలి దేవస్థానానికి అని చెప్పి చేయడం జరిగింది. అలానే అసలు ఈ దేవస్థానం దాదాపు 24 ఎకరాలు ఉంటే ఈ 24 ఎకరాలకు కూడా కాంపౌండ్ వాళ్ళని 1,75,00,000 రూపాయలతో కాంపౌండ్ వాళ్ళని కూడా నిర్మించడం జరిగింది. అంటే ఇన్ని డెవలప్మెంట్లు చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారిని నమ్మి ఇంతమంది వచ్చారు. అలానే గౌరవ బొచ్చు కృష్ణకుమార్ గారు దక్షిణ గాలిగోపురం కూడా
ఆయన కూడా ఇంకో 2 కోట్ల రూపాయలతో నేను నిర్మిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా వచ్చే బ్రహ్మోత్సవాలకి వీటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన భక్తులు ఈ 18 నెలల కాలంలో ఇంత అభివృద్ధి చేశారు అని వాళ్ళు చర్చించుకోవడం కూడా మేమందరం కూడా విన్నాం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా అభివృద్ధి ఈ దేవస్థానం జరుగుతుంది. ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల పైచీలకు ప్రజలు ఈ స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారని అందరం చూస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్నప్రసాదం ఏర్పాట్లని ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే కింద ఉన్నటువంటి అన్నప్రసాదం బిల్డింగ్లో కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకు మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. సార్, ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది. ఏంటి అంటే పోయిన సంవత్సరం తెప్పోత్సవం అయితే పాత కోనేరులోనే చేశారు. ఈ సంవత్సరం అయితే కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూ ఉంది. అది స్వామివారి తెప్పోత్సవం నాటికి కంప్లీట్ అవుతుందా ఈ సంవత్సరం, లేకపోతే కంప్లీట్ అవ్వకపోతే ఎక్కడ చేయాలనుకుంటున్నారు తెప్పోత్సవాన్ని? లేదమ్మా, అది రేపు 1వ తారీఖు గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు రేపు 1వ తారీఖు ఉదయం 10:30కి పుష్కరిణి ఓపెన్ చేస్తున్నారు. పుష్కరిణిలో తెప్పోత్సవం స్వతహా చేసేది మేము, గౌరవ ఎమ్మెల్యే గారు మేము అంతకుముందు నుంచి మేమే చేస్తున్నాం. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల మమ్మల్ని పక్కగా తొలగించడం వల్ల మరలా ఇప్పుడు తెప్పోత్సవం మేమే చేస్తున్నాం. 4వ తారీఖు సాయంత్రం తెప్ప ఎంతో ఘనంగా ఇంతకుముందు నిర్ణయించుకున్నాం. టీడీపీ సీనియర్ నాయకులు తిరువేది ప్రసాద్ గారు అయితే ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ దగ్గర నుంచి బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అవడం జరిగింది. స్వామివారిని కూడా ఎంతో మంది వచ్చి దర్శించుకొని తన్మయత్వంతో అయితే వెళ్తూ ఉన్నారు వాళ్ళ స్వగృహాలకి. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆలయ నిర్మాణం కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, దీని గురించి ప్రజలకి వివరించండి. ఓం నమో వెంకటేశాయ. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి ఈ కావలి నియోజకవర్గంలోని ఈ బిలకూట క్షేత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రీతమ శాసనసభ్యులు కావలి అభివృద్ధి ప్రదాత శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమై ఈరోజు ఉదయం వేలాది మంది భక్తజన సందోహంతో గోవింద నామ స్మరణాలతోటి ఈ ప్రాంతమంతా కూడా మారు మ్రోగుతూ స్వామివారు ఈ యొక్క ప్రదేశంలో ఊరేగుతూ ఆ స్వామివారి యొక్క దైవ దర్శనాన్ని ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ కూడా మరి ఇస్తూ ఉదయం ఈ యొక్క గిరి ప్రదర్శన జరిగింది. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకి ఈసారి జరిగే బ్రహ్మోత్సవాలకి చాలా తేడా ఉంది. ఎందుకంటే శాశ్వతంగా అంతకుముందు 7 రోజులు మాత్రమే జరిగేది. ఈ తిరుమల కొండలో వెంకటేశ్వర స్వామి జరిగే విధంగా 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరపాలని చెప్పి ఈ సంవత్సరం 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా 18 నెలల కాలంలో ప్రీతమ శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కూటమి ప్రభుత్వం తరపున ఇక్కడికి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ యొక్క క్షేత్రం యొక్క వాస్తులు సరిగ్గా లేవు. అందువల్ల ఈ వాస్తులు మరి ఏదైతే తూర్పు నుంచి మెట్ల మీద స్వామివారి ధ్వజస్తంభం చూస్తూ స్వామివారి ముఖబింబాన్ని చూస్తూ స్వామివారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ఆ కొండ ఎక్కాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఆయన సాక్షిగా ఆయన యొక్క సేవా తత్పరము అవినీతి రహితంగా చేస్తున్నటువంటి అభివృద్ధి పరిపాలనకు దాతలందరూ కూడా మరి వాళ్ళు ముందుకు వచ్చి మేము కోనేరు నిర్మిస్తాము, మేము కళ్యాణ మండపం నిర్మిస్తాము, మేము మరి యొక్క స్వామివారి యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సుమారు 18 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 8 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు ముందు ఉన్న ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అయిన తర్వాత ఇవి వారి చేత ప్రారంభోత్సవాలు జరిపిన తర్వాత ఇంకా ఏమైతే ఉంటే అప్పుడు చేయాలని చెప్పినని ఆలోచనతో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇటీవల కొన్ని ఈ యొక్క మరి CMD న్యూస్ కావచ్చు వివిధ సోషల్ మీడియాలలో మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు తెలిపినప్పుడు తండోలుగా ఈ రోజున ఈ మన ప్రీతమ శాసనసభ్యులు ఏ విధంగా అక్కడ డెవలప్మెంట్ ఈ యొక్క క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి చూడాలి అని చెప్పి నేను ఇదితోటి ఈరోజు వేలాది మందిగా ఈరోజు రావటం ఉదయం చూస్తూ ఉన్నాం. మేమందరం కూడా వచ్చిన వాళ్ళు స్వామిని దండం పెట్టుకొని ఏమిటే కోనేరు దగ్గరికి వెళ్తా ఉన్నారు, కోనేరు చుట్టూ చూసుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కళ్యాణ మండపం దగ్గర తిలకిస్తూ చూస్తూ ఉన్నారు, రథశాలను చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం జరిగే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకు 2 కళ్ళు చాలట్లేవని చెప్పి వాళ్ళే చర్చించుకోవడం ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈ క్షేత్రం మరో తిరుమల కొండల మరి ఇక్కడ ఈ బిలకోట
గిరిప్రదక్షిణ క్షేత్రం తిరుమల అవుతుంది. కావలి నియోజకవర్గం కావలి ప్రాంతం అంతా కూడా తిరుపతి పట్టణంగా తయారైపోయి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా కావలి కనకపట్నం అయ్యేదానికి ఆ కార్యదీక్ష పరుడుగా ఈ మన దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా ఈ రోజు పరిపాలించడానికి ఆ స్వామియే నేరుగా పంపించి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆయన సేవకుడుగా చేసుకుని వచ్చి ఆయన చేత ఈ యొక్క కార్యక్రమాలు చేపించుకుంటా ఉన్నాడు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి శాసనసభ్యుడి గారికి చేతులు మొక్కి మరి ఆయనకి వేడుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ స్వామి వారిని మొక్కు ఆయనకు కోరికలు తీర్చమని కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా మరి ఆయన తీరుస్తాడు. ఆ యొక్క ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ ప్రాంతం కానీ వాళ్ళ కుటుంబాలు కానీ బాగుంటాయని చెప్పి లక్ష్యంతో ఉన్నటువంటి దేవస్థానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి సదుపాయాలు ఈ విధంగా ముందుకు వచ్చి శాసనసభ్యులు గారు చేయటం అనేది ఉదయం నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఆయన అభినందిస్తూ ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ 11 రోజులు జరిగే ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రెసెంట్ అయితే మనతోటి దేవరకొండ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బ్రహ్మోత్సవాలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఓం నమో వెంకటేశాయ. ముందుగా బెల్వకుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. నేను కొండపెట్టకొండకి కొన్ని సంవత్సరాలుగా ఒక భక్తుడిగా వచ్చి దర్శనం చేసుకుంటాను. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గిరి ప్రదక్షిణతో అంకురార్పణ జరగడం జరిగింది. బ్రహ్మోత్సవాలకి అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కొండపెట్టకొండ క్షేత్రం డెవలప్మెంట్ చూసినట్టయితే ఉత్తరం వైపు దిగంగానే ముందు మెట్లు దిగంగానే మంచి కళ్యాణ మండపం, అదేవిధంగా తూర్పు వైపు మెట్లు నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో రథం ఈ రేకులతోటో లేదంటే కొంతమంది ఆకతాయిల వల్ల కాలవడం ఇవన్నీ జరిగింది. అట్లాంటి ఇబ్బంది లేకుండా రథానికి శాశ్వత బిల్డింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా కోనేరును కూడా అంగరంగ వైభవంగా తయారు చేయడం, ముఖ్యంగా మన ఇంటికి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు చుట్టూ ప్రహరీ ఏ విధంగా అయితే కట్టుకుంటామో ఈ కొండపిట్ట క్షేత్రానికి ఇంతవరకు ప్రహరీ లేదు. ఆ ప్రహరీ నిర్మాణం కానీ వీటన్నిటి డెవలప్మెంట్లో దాతల్ని ముందుకు తీసుకొచ్చి ఈ వారు పెట్టే డబ్బులు చక్కగా పని చేపిస్తా వారికి స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కల్పించినటువంటి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గిరి ప్రదక్షిణలో చూసినట్లయితే రకరకాల కళాకారులు తారాజువులతోటి మేళతాళాలతోటి చక్కగా వేల మంది భక్తుల మధ్యలో స్వామివారి ఊరేగింపు గిరి ప్రదక్షిణగా జరిగినది. ముందు జరగబోయే కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా ఉంటాయని భక్తులుగా ఆశిస్తున్నాము. ఈ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా కొండపెట్టకొండ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఆ స్వామివారి భక్తులుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూస్తున్నారు కదండి, ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఎంతో మందికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్నో లక్షల మంది అయితే స్వామివారిని సేవించడానికి, అదేవిధంగా స్వామివారిని చూసి తరించి వాళ్ళ జన్మని సార్థకం చేసుకోవడానికి కూడా ఎంతో మంది భక్తులు అయితే తరలి రావడం జరిగింది. మనం ఇందాక చూసాం, పూజారి గారు చెప్పడం చూసాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి, పాలక మండలి కానివ్వండి, కొత్తగా స్టార్ట్ అయినటువంటి ఎంతో మంది కానివ్వండి, కమిటీ సభ్యులు కానివ్వండి, వీరందరూ కూడా చెప్పిన విషయాలను బట్టి కూడా ఈ సంవత్సరం ఎంతో మంది అయితే ప్రజలు రాబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 11 రోజులు కూడా తిరుమల దేవస్థానంలో ఎన్ని రోజులు అయితే చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా చిన్న తిరుమల లాగా అయితే చేయబోతూ ఉన్నారనమాట. సో భక్తులందరూ కూడా ఎంతో మంది కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని వాళ్ళ జన్మని సార్థకం చేసుకోవాల్సిందిగా CMD న్యూస్ నుంచి అయితే మేము కోరుకుంటూ ఉన్నాము. కెమెరా పర్సన్ హరీష్ తోటి కామాక్షి, కొండబెట్టగుంట దగ్గర నుంచి.